ఎస్ఐఆర్ విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జలమండలి, జీహెచ్ఎంసీ, ట్రాన్స్కో, జెన్కో ఉన్నతాధికారులతో ప్రారంభమైన పాదయాత్ర గోల్నాక డివిజన్ అంబర్పేట్ మీదుగా బాగ్ అంబర్పేట్, నల్లకుంటలో ముగిసింది. అంబర్పేట నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసిన కిషన్ రెడ్డికి అడుగడుగునా మహిళల నుంచి ఘన స్వాగతం లభించింది. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2,000 బస్తీలలో కూడా వీధి లైట్లు వెలగనటువంటి పరిస్థితులు. ఒక బస్తీలో 10 లైట్లుంటే 2 లైట్లు వస్తాయి. మెయిన్ రోడ్ల మీద షాపులు మూసేస్తే చీకటిగా అయిపోయింది. ప్రధానమైనటువంటి రోడ్ల మీద అక్కడ కూడా వీధి లైట్లు లేవు. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ లైట్లు, షాప్స్ ముందు ఉన్నటువంటి లైట్లు, ఆ షాపుల మీద ఉన్నటువంటి బోర్డుకు సంబంధించినటువంటి సైనింగ్ లైట్స్ తప్ప మిగతా లైట్లే ఈరోజు కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరము మరి 40% జనాభా ఉన్నటువంటి నగరానికి నిధుల కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 5% కూడా నిధులు కేటాయించడం లేదు.